ఒకసారి బండి ఆపు. నీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలండి. చెప్పు. నా గురించి ఏమనుకుంటున్నా? నేనేమనుకున్నా ఏమనుకుంటానే. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్తున్నా, ఏమనుకుంటానే. ఎందుకు? నాకు నువ్వంటే ఇష్టం. అయితే చెప్తున్నాను నా గురించి ఏమనుకుంటున్నావు నాకు చెప్పు. నేనైతే ఏమనుకుంటానే, నాకు అటువంటి నాకు ఇంట్రెస్ట్ నువ్వంటే లేవు. ఇష్టం, మళ్ళీ ఏం చేయాలి? చాలా అయితే ఏం చేయాలి? అరే నేను నిజం మాట్లాడుతున్నా, నువ్వు జోక్గా అనుకోకు. జోక్ కాదు. అయితే సరే చెప్పు. అయితే నాకు కావాలి. కావాలంటే అరే నీకు నువ్వు నవ్వుతున్నావే, నేను నిజం మాట్లాడుతున్నా. మరి ఏం మాట్లాడుతున్నావు? నాకు కావాలి, నువ్వు అందుకే అడుగుతున్నా. సరే అయితే నువ్వు ఎంత ఇష్టం అందుకే అసలు నా గురించి నువ్వు ఒపీనియన్ ఏం చెప్పాలి? ఏం లేదు, ఫ్రెండ్ చెప్పాను. అరే నిజం చెప్పు. నువ్వు నాకు ఒక ఫ్రెండ్, నాకు అంతే. నేను అట్లా అనుకుంటున్నాను. నువ్వు అనుకోకపోతే నేనేం చేయాలి? నాకు నువ్వు అంటే ఇష్టం, నువ్వు కావాలి నాకు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అసలు. నేను నిజం మాట్లాడుతున్నా, నువ్వు ఏమన్నా అయితే ఏం చేయాలి చెప్పాలి? నువ్వు కావాలని చెప్తుంటే ఏం చేయాలి? ఇష్టం లేదు కదా. అరే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా లైఫ్లో ఆల్రెడీ ఒక పిల్ల ఉంది. నీకెవరన్నా? మీద నాకు ఫ్రెండ్ తప్ప అసలు ఏ ఫీలింగ్ లేదు. నేను లాస్ట్ అడుగుతున్నా, అసలు నా పైన నీ ఒపీనియన్, లాస్ట్ డెసిషన్ తప్ప ఇంకా నువ్వు ఎంత చేస్తాను నా ఫ్రెండ్ ఏమని, ఎంత చేస్తాను నా ఫ్రెండ్ ఏమని కలిసి కానీ నాకు అసలు ఒపీనియన్ లేదు. నాకు ఆల్రెడీ ఒక పిల్ల ఉంది. అరే నువ్వు ఫస్ట్ డ్రా చెప్తా. నీకు చెప్తే అర్థమైతే నాకు నిజంగా నువ్వు అంటే ఇష్టం. ప్లీజ్ అర్థం నాకు కావాలి. నువ్వు ఎత్తే ఉండలేము. లాస్ట్ టైం అడుగుతున్నా, నేను అంటే ఇష్టమా కాదా? నాకు ఒకటే చెప్పాలి. నువ్వు ఏమనుకున్నా సరే సరే నేను చెప్పినా కదా నేను చేసే ఫ్రెండ్. అరే నాకు నువ్వు ఇష్టమని నువ్వు అమ్మాట తప్ప వేరే ఏదైనా మాట నా దగ్గర లేదంటే రూపాయి ఇడికి కావాలంటే ఉందాం, కానీ ఓన్లీ ఫ్రెండ్స్ లాగా అయితే ఉందాం. నేను దోస్తులకు ఉన్నా. అయితే నేను పోతాం మరి.